రాజకీయంలోకి అల్లు అర్జున్ ఎంట్రీ. అల్లు అర్జున్ నిజంగా రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నాడా? రాజకీయ నాయకుడు అవ్వబోతున్నాడా? ఒకవేళ అయితే ఏ పార్టీలో జాయిన్ అవ్వబోతున్నాడు అనేదే ఇప్పుడు పెద్ద సెన్సేషన్గా మారింది మన ఈ ఇంటర్నెట్లో. సో దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు #you. సో ఏదైతే అల్లు అర్జున్ గారి ఎంట్రీ ఉందో దాని గురించి స్పెషల్గా చెప్పాలంటే, ఆల్రెడీ మనకి తెలిసిన కొన్ని ఇన్సైడ్ ఇన్ఫోస్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మనకి తెలిసిన కొన్ని సూచనలు ఏంటంటే, ఒక పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ని బన్నీవాస్ గారు, అల్లు అర్జున్ గారు అండ్ వాళ్ళిద్దరితో పాటు ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త కొడుకు కూడా కలిసి భేటీ అవడం జరిగింది. అండ్ అదే పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ అల్లు అర్జున్ గారికి ఒక సలహా కూడా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేయండి, అల్లు అర్జున్ బ్లడ్ బ్యాంక్ అని చెప్పి. సో దాంతో ప్రజలకి దగ్గర అవ్వి మీరు నెమ్మదిగా పొలిటికల్గా ఎదగచ్చు అని చెప్పేసి కొన్ని సూచనలు కూడా ఇండస్ట్రీ ఇన్సైడ్ ఇన్ఫోలో కూడా మనకు వినిపిస్తున్నాయి. అసలు స్టార్టింగ్ చూసుకుంటే మెగా ఫ్యాన్స్ కానీ, కంప్లీట్గా పవన్ కళ్యాణ్ గారి జనసేన ఫ్యాన్స్ కానీ చాలా మంది చాలా అఫెండ్ అయ్యారు అల్లు అర్జున్ గారి మీద. ఆల్రెడీ నంద్యాల ఇష్యూ మీద అదందరికీ తెలిసిందే. మనందరికీ సొంత మావయ్య పవన్ కళ్యాణ్ గారి పార్టీని కాదని వాళ్ళ భార్య ఫ్రెండ్ ఎవరైతే వైసీపీ పార్టీలో తన కోసం అల్లు అర్జున్ గారు అంత దూరం వెళ్ళి మాట్లాడిన మాటలకి పక్కా మెగా ఫ్యాన్స్ కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ కంప్లీట్గా చాలా అఫెండ్ అయ్యారు. ఎందుకు మా సొంత మావయ్య పార్టీని పెట్టుకొని వైసీపీ వాళ్ళకి సపోర్ట్ చేయడం ఏంటి అనే ఒక క్వశ్చన్లు చాలా రేజ్ అయ్యి అల్లు అర్జున్ గారి మీద కోపంగా ఇప్పటికీ ఉన్నారని కూడా చాలా మంది తెలుసుకోవచ్చు మనం. అండ్ అదే ఆ రోజు ఇన్సిడెంట్ తర్వాత కొన్ని నెలల తర్వాత ఇంకొక చిన్న సినిమా వేదికలో ఆయన చెప్పడం జరిగింది, నాకు నచ్చితే నేను వెళ్తాను, నా ఫ్యాన్స్ కోసం నేను వెళ్తాను, నాకు నచ్చిందే చేస్తాను అని ఆయన ఏదైతే గట్సీ స్టేట్మెంట్ ఇచ్చారో అది కూడా నెట్టింట వైరల్ అయిందని మనందరికీ తెలుసు. సో అటువంటి గట్సీ స్టేట్మెంట్స్తో సినిమాని తగ్గించేస్తాం, సినిమాని పడేస్తాం అన్న కొంతమందికి ఒక ఎదురు దెబ్బగా నిలిచిన పుష్ప 2 అనే ఒక బ్లాక్ బస్టర్ సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్ని తీశారు ఆయన. అది కూడా చేరువులో బాహుబలి 2 చేరువులో ఆ యొక్క ఇండస్ట్రీ హిట్ బ్లాక్ బస్టర్ అనేది కూడా నిలిచింది. సో పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ గారు ఆల్రెడీ ఇప్పుడు 2 సినిమాలు సైన్ చేశారు. ఆల్రెడీ 3 ఉన్నాయి. ఒకటి అల్లు అర్జున్ అట్లీ గారితో, ఒకటి అట్లీ గారు, ఇంకొకళ్ళేమో అది మన లోకేష్ కనకరాజ్ గారు అండ్ దాంతోపాటు సందీప్ రెడ్డి వంగ గారు కూడా ఆల్రెడీ లైనప్లో ఉన్నారు అల్లు అర్జున్ గారికి. సో ఇప్పుడు పొలిటికల్గా అల్లు అర్జున్ గారు ఎదుగుతారా అనే క్వశ్చన్ మార్క్ ఎప్పటి నుంచో ఉంది ఆ నంద్యాల ఇన్సిడెంట్ తర్వాత నుంచి. ఇఫ్ ఇన్ కేస్ ఉంటే అల్లు అర్జున్ గారు మాక్సిమం జనసేన కాకుండా వైసీపీకి కూడా సపోర్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా మనకు తెలుస్తుంది. సో అవన్నిటికీ ఈ యొక్క రూమర్స్ అన్నిటికీ ఎవరైతే పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ని కలిశారు, బన్నీవాస్ గారు, అల్లు అర్జున్ గారు కలిశారు, ఒక పెద్ద పారిశ్రామికవేత్త కొడుకు కూడా ఇందులో భేటీ అవడం జరిగింది. ఈ యొక్క వార్తలు ఏవైతే ఉన్నాయో ఆ వార్తలన్నీ అవాస్తవం అని డైరెక్ట్గా అల్లు అర్జున్ గారి టీం ఎవరైతే ఉన్నారో ఏ టీం, ఆ టీం అయితే ఈరోజు అఫీషియల్గా తన ట్విట్టర్ హ్యాండిల్లో అయితే పోస్ట్ చేసింది, ఇటువంటి న్యూస్లన్నీ అవాస్తవం, అల్లు అర్జున్ గారి పొలిటికల్ ఎంట్రీ ఏమీ లేదు అండ్ అది ఉండబోదు కూడా. సో దాని గురించి మీరు ఏవేవో ఓన్గా రాసేసుకొని వాటి గురించి అలా తప్పుడు ప్రచారాలు చేయకూడదని మీడియాకు ఒక సూచన కూడా ఇచ్చారు. అండ్ దాంతోపాటు అల్లు అర్జున్ గారు వైస్గా క్లియర్గా మెన్షన్ చేశారు, ఆయనకి ఎటువంటి పొలిటికల్గా వేరే పార్టీకి జాయిన్ అవ్వాలనే ఒక ఆశ, ఇంటెన్షన్ కూడా లేదు అండ్ ఎటువంటి భేటీలు కూడా జరగలేదని అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. బట్ ఇది ఎంతవరకు నిజంగా ఫ్యూచర్లో అల్లు అర్జున్ గారి పొలిటికల్ ఎంట్రీ మనం చూడొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ చూస్తే అప్పుడు ఉన్న రాజకీయ వ్యవహారాల ప్రకారం జనసేనకి కంపల్సరీ పవన్ కళ్యాణ్ గారు ఉంటే, ఇక్కడ వైసీపీకి జగన్ గారితో పాటు అల్లు అర్జున్ గారిని చూడొచ్చా అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్కే. అండ్ ఈవెన్ టీడీపీలో మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ గారిని కూడా చూడొచ్చా అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్కే. సో ఈ యొక్క కలయిక అనేది ఒక పెద్ద మాస్ సంభవంగా మనం అనుకోవచ్చు. సో ఇటువంటి కలయిక అల్లు అర్జున్ గారి దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేకపోతే పొలిటికల్ ఎంట్రీ ఎంతవరకు నిజం అనేది ఇప్పటికీ ప్రశ్నార్థక వ్యవహారమే. దీన్ని ఎంత దూరం తీసుకెళ్తారనేదే మనం వేచి చూడాల్సిందే. అంటే దెన్ కీప్ వాచింగ్ #you. This is Karthik signing off.